హాయ్ ఫ్రెండ్స్, మొన్ననే అవతార్ మూవీ రిలీజ్ అయింది. ఆల్రెడీ మనము 1, 2 చూసాము. ఈ థర్డ్ వన్ అనమాట. అయితే ఈ సినిమాలో అంటే ఇంతకుముందు మనం చూసిన సినిమాలకు దీంట్లో ఉన్నది మొత్తం దాదాపుగా దగ్గరనే ఉందన్నమాట. అయితే ఇందులో చెప్పుకోదగ్గగా అయితే ఇంటర్వ్యూల ముందు వచ్చేది అంటే హీరోను హీరోను మన మనుషులు వాళ్ళు ఆర్మీ వాళ్ళు కిడ్నాప్ చేస్తారు అనమాట. అంటే ఇక్కడ నుంచి వాళ్ళ ఉన్న ప్రపంచంలో నుండి మన ప్రపంచానికి తీసుకొచ్చేస్తారు. వచ్చేసినాక అక్కడ హీరోయిన్ వెళ్ళి హీరోని కాపాడే సీన్ ఉంటుంది. అది అద్భుతంగా ఉంది. ఒక పెద్ద బుల్డోజర్ లాగా ఉంటుంది అది. ఆ బుల్డోజర్తోని హీరోను బంధించిన అద్దాన్ని పగలగొట్టి అది తీసి ఆ బుల్డోజర్తో తీసుకెళ్లే విధానము ఎక్సలెంట్గా చూపించిండు డైరెక్టర్ అయితే. తర్వాత అదేవిధంగా సినిమా క్లైమాక్స్లో కూడా నీటి జంతువులు ఉంటాయి. నీటిలో ఉండే జంతువులతోని పోరాట దృశ్యాలు అయితే ఎక్సలెంట్గా అనిపించినాయి నాకైతే. చాలా సూపర్గా తీసిరు. అందులో హీరో కుటుంబం అందరూ ఆ ఫైటింగ్లో పాల్గొంటారు. ఆ యుద్ధము చాలా ఘోరంగా జరుగుతుంది అనమాట. అందులో లాస్ట్ క్లైమాక్స్లో ఈ హీరో వాళ్ళ ప్రపంచంలో ఉన్న తెగ వాళ్ళ దాంట్లో ఒక లేడీస్ ప్రెగ్నెంట్ అనమాట. ఆ ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీ అయింది. డెలివరీ అయినాక హీరోయిన్కి బాబుని ఆ పిల్లవాడిని అంటే పుట్టిన పుట్టిన శిశువుని ఆమెకు తనను జాగ్రత్త చూసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత సినిమా ఇక ఆమె ఆ బాబును పట్టుకొని లాస్ట్ ఫైటింగ్ మొత్తం చూయించారు. తర్వాత వాళ్ళు వీళ్ళని ఎవరైతే పట్టుకోవడానికి వచ్చిరో వాళ్ళందరూ ఇంకా మన వల్ల కాదు అనేసి, ఎందుకంటే ఆ నీటి జంతువులు అవి ఇవి అన్నీ కలగలిపి వాళ్ళతో ఫైట్ చేయబోతుంది అనమాట. ఫైట్ చేస్తాయి. ఫైట్ చేయడం వల్ల వాళ్ళు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోకూడదు, తప్పదు ఇక. అప్పుడు లాస్ట్కు ఆ పిల్లవాడిని తీసుకొని వీళ్ళు మళ్ళీ వీళ్ళ ప్రపంచం అడవిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సినిమా మాత్రం చాలా బాగా ఉంది. కాకపోతే అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెంట్ అయితే అనిపించింది నాకు. ఎందుకంటే కొద్దిగా ఇది సినిమా కొద్దిగా ఏదో అనిపించింది నాకు, అంతే. ఇక అంత బాగా అనిపించలే నాకు. కాకపోతే కొన్ని ఇవి పోరాట దృశ్యాలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. జేమ్స్ కెమెరాన్ డైరెక్టరు తన మ్యాజిక్ని అయితే ఈ సినిమాలో చూపించిండు. నచ్చుతుంది సినిమా, వెళ్ళి చూడండి. ఓకే, థ్యాంక్ యూ.